భయ్యా ఇంకొక స్టిల్ మార్చరా. భయ్యా స్టిల్స్ అసలు బాగోలేదు, నెక్స్ట్ ఇంకో స్టిల్ ఇవ్వండి. ఏ నువ్వు చెప్పింది నేను చెయ్యా, నేను ఇస్తా, నువ్వు తీసుకో. తీ. ఏ ఇడదా. ఇవి ఫోటోలా బొంగులా ఉన్నాయి. ఇవి మా ఇంట్లో పన్నుడు కూడా తీస్తాడు. వీటికి 8,000 బొక్క. పోయి ఫోటోలు తీ. హాయ్ వివేక్. హాయ్ అన్న. మొన్న ఈవెంట్ది ఫొటోస్ అంతా ఓకేనా? అంతా ఓకే అన్న. ఆ ఫొటోస్ తీసుకొచ్చి ఇంటి దగ్గర ఇవ్వగలవా? సరే అన్న, వస్తా. ఓకే వివేక్, బాయ్. ఓకే అన్న, బాయ్. బైక్ లేదు. రే కార్తీక్ ఎక్కడరా? అర్జెంటుగా బైక్ కావాలి, ఒకసారి రా, ఫాస్ట్గా రా. వాడబ్బా, వాడికి ఫోన్ చేస్తా ఆగు. రే లైట్ తీసుకురా. సరే కానీ సంతోష్ అని ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్, మన సాగర్ గారు ఉన్నాడు కదా, వాడికి చాలా క్లోజ్. మనిద్దరు కలిసి కెఫెకి కూడా వచ్చారు. యాక్చువల్గా కెనడా రిటర్న్ మనవాడు. హైదరాబాద్ ఫుడ్ అన్నా, హైదరాబాద్ అన్నా చాలా ఇష్టం. నెక్స్ట్ మంత్ ఇక్కడనే ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాడు. తెలిసిన ఫోటోగ్రాఫర్ని సజెస్ట్ చేయమంటే నిన్ను రిఫర్ చేశా. వాడి దగ్గర జాబ్ వస్తే నీకు కూడా ట్రావెలింగ్ అండ్ రీసెర్చ్కి హెల్ప్ అవుద్దిగా. ఒకసారి ఆలోచించు. ఎప్పుడు రమ్మన్నాడు రా? ఇందాకే కాల్ చేశా, ఆన్సర్ చేయలే. చూద్దాం. అన్నా. వివేక్, స్టార్ట్ అయ్యావా? స్టార్ట్ అవుతున్నా అన్న. అది నేను ఇంటి దగ్గర లేను, హైటెక్ సిటీలో మనోడు ఒకడు ఉన్నాడు, కొంచెం వాడికి ఇచ్చేస్తావా వెళ్ళి? సరే అన్న. మెట్రోకి వెళ్తావా? మనోడు ఎక్కువసేపు ఉండడు అక్కడ. ఓకే అన్న, స్టార్ట్ అవుతున్నా. రే బైక్ ఇవ్వరా. హే, రెస్టారెంట్ రజనీకాంత్. హలో హలో. హాయ్. హాయ్, నేను మీకు తెలుసా? నా పెన్ ఎక్కడా? పెన్నా? అదే 1 వీక్ బ్యాక్ డ్రైవింగ్లో మీ గర్ల్ ఫ్రెండ్తో ఆర్గ్యుమెంట్. రైట్ రైట్ రైట్. యాక్చువల్లీ నాది మీ పక్క టేబులే. మీ కన్వర్జేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని మొత్తం వినేసా. బై ద వే యూ హ్యాండిల్ హర్ వాజ్ సో కూల్ అండ్ యాక్చువల్లీ రైట్. ఆ పెన్ ఎక్కడే వదిలేశాను, సారీ.
ఇట్స్ ఓకే అండి, ఐ వాజ్ జస్ట్ కిడింగ్. ఇఫ్ యు ఆర్ ఫ్రీ, ఒక మంచి ప్లేస్లో మంచి కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? యా షూర్, ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి బండి తీసుకొస్తాను. హా. ఇంతకీ మీ పేరేంటి? వివేక్. మరి మీ పేరు? నా పేరు అలంకృత. వివేక్, ఆ, ఈ టైంలో కాఫీ కంటే ఐస్ క్రీమ్ బాగుంటుందేమో కదా? సరే. హే, అలా వాక్కి వెళ్దామా? సో వాట్ డూ యూ డూ? బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్, బట్ హైదరాబాద్లో ఎంబీఏ సీట్ వచ్చింది. పెద్దనాన్న వాళ్ళు ఎలాగో ఇక్కడే ఉంటారు, సో వాళ్ళతో పాటు నేను ఇక్కడే ఉంటున్నా. ఓకే. మీరేం చేస్తుంటారు? నా గురించి చెప్పడానికి పెద్ద ఏం లేదులేండి. బీటెక్ కోసం హైదరాబాద్ వచ్చాను, కానీ బీటెక్ థర్డ్ ఇయర్లో కాలేజ్ నుంచి డిటైన్ అయ్యాను. సో ఇంకెంటికి వెళ్ళలేక ఇక్కడే ఉంటున్నా. అవును, ఇంతకీ ఎందుకు డిటెండ్ అయ్యారు? థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు మా సీనియర్స్ ఒక లవ్ బర్డ్స్ ఉండేవారు. వాళ్ళిద్దరికి పెళ్లి చేశా. ఏంటి, పెళ్లి చేశారా? హ్మ్, పెళ్లి చేస్తే డిటైన్ చేస్తారా? కరెక్టే. ఆ పెళ్లి కూతురు మా ప్రిన్సిపల్ వాడు కూతురు కాకపోయి ఉంటే చేసేవాడు కాదేమో. వాట్? సో ప్రెజెంట్ ఏంటి మరి? వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. అవునా? ప్రజెంట్ దానికి సంబంధించిన రీసెర్చ్, ట్రావెలింగ్, ఎక్విప్మెంట్ కోసం ప్రిపరేషన్లో ఉన్నా. పార్ట్ టైంకి ఈ మ్యారేజెస్కి, ఈవెంట్స్కి ఫ్రీలాన్స్ చేస్తాను. నైస్. యు నో వాట్, యాక్చువల్లీ నాకు కూడా ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. నేను బీబీఏలో ఉన్నప్పుడు ర్యాండమ్గా కొన్ని ఫొటోస్ తీసి ఇన్స్టాలో అప్లోడ్ కూడా చేసేదాన్ని. అంటే మరీ అంత పెద్ద ప్రొఫెషనల్ ఏం కాదు. ఐ లవ్ టు క్యాప్చర్ టైనీ థింగ్స్. ఆ పేజ్ ఇంకా ఉందా? హా, కెన్ ఐ సీ ఇట్? బట్ వన్ కండిషన్, మీరు చూసి నవ్వను అంటేనే. సరే సరే, నవ్వను. అయితే ఓకే. ఇఫ్ యూ కెన్ సీ ఇట్, యూ కెన్ షూట్ ఇట్. నైస్. ఇందులో పిక్స్ అన్ని చాలా బాగున్నాయిగా. ఏంటి, నిజంగానా? లేదు, నిజంగా చెప్తున్నా. ఇవన్నీ మొబైల్లో తీసినావు కదా? బట్ రీటచ్ మాత్రం పిక్సార్ట్లో ఇచ్చా. ఎంబీఏ వదిలేసి ఫోటోగ్రఫీకి వచ్చేయచ్చుగా. అమ్మ బాబోయ్, లేదండి, మా పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్. అలా అని అంత రూడేం కాదు. ఎంబీఏ అయ్యాక ఎక్కడ పెళ్ళంటారేమో అని సైకాలజీకి పెద్ద స్కెచ్ చేశా. సైకాలజీ ఏంటి? చెప్పలేదు కదా, నాకు సైకాలజీ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్. అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ అన్నా కూడా ఇంట్రెస్టే. మరి ఎంబీఏ ఎందుకు? యాక్చువల్లీ ఇంటర్ తర్వాత నాకేం క్లారిటీ లేదు, అందుకే బీబీఏలో జాయిన్ అయిపోయా. ఇప్పుడేమో ఎంబీఏ. ఇది కంప్లీట్ అయిపోయాక ఒక మంచి పొజిషన్ వస్తుంది, మంచి శాలరీ కూడా వస్తుంది. అప్పుడు నా ఓన్ మనీతో నాకు ఇష్టం వచ్చింది చేయొచ్చు అని ఒక చిన్న ప్లాన్. ఏమో, లెట్స్ సీ. నైస్, మల్టీ టాలెంటెడ్ అనమాట. ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే మీకు బాయ్ ఫ్రెండ్ లేడు కదా? బాయ్ ఫ్రెండ్ లేకపోతే కాన్ఫిడెంట్గా ఉన్నట్టా? అఫ్ కోర్స్, బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయిలు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. రిలేషన్షిప్ అంటే ఇంట్రెస్ట్ లేదా, లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదా? అలా ఏం లేదు. ఎలాగో నాకంటూ ఒక పర్ఫెక్ట్ పర్సన్ని ఇంట్లో వాళ్ళు చూస్తారు కదా, ఇంకా పని వాళ్ళకే వదిలేసా. ఒకవేళ
నా లైఫ్లో కూడా లవ్ ఉండి ఈలోపే ఆ పర్ఫెక్ట్ పర్సన్ నాకే దొరుకుతాడేమో. అంటే అలా జరగదు. చూద్దాం. అసలే లవ్కి లాజిక్ ఉండదు. పర్ఫెక్ట్ పర్సన్ అంటే ఇన్ వాట్ సెన్స్? A person with high standards. He should be right at all times. And నన్ను నా పర్సనాలిటీని అర్థం చేసుకునేవాడు దొరికితే చాలు. ఇంతే సంపాదించాలనే స్పెసిఫికేషన్స్ అయితే ఏం లేవు. కానీ మనీ అయితే అవసరం. ఎందుకంటే మోస్ట్లీ ప్రాబ్లమ్స్ మనీ దగ్గరే స్టార్ట్ అవుతాయి. సో ఒకరికొకరు రెస్పెక్ట్ ఇస్తూ అర్థం చేసుకుంటే ఇద్దరు కలిసి సంపాదించుకోవచ్చు. అంతే. హలో. అమ్ము పెద్దన్నయ్యకి పాప పుట్టింది. అవునా? వావ్. అందరూ ఇంకా హాస్పిటల్లో ఉన్నాం, నువ్వు కూడా వచ్చేసాయి. సరే అన్నయ్య. ఏ హాస్పిటల్? జూబ్లీ హిల్స్ అపోలో. ఓకే అన్నయ్య, ఇప్పుడే వచ్చేస్తున్నా. హే, మా పెద్దన్నయ్యకి పాప పుట్టిందంట. వావ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నేను వెళ్ళాలి. నా బ్యాగ్ మీ బైక్లోనే ఉంది. 1 minute తీసుకొస్తా. థ్యాంక్ యూ. ఓకే వివేక్, వీలైతే మళ్ళీ కలుద్దాం. బాయ్. కార్తిక్ చెప్పరా. రే, ఫోటోగ్రాఫర్తో అపాయింట్మెంట్ ఫిక్స్ అయిందిరా. రేపు వెళ్ళి కలు. అవునా? నీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకునే ఆపర్చునిటీ నీ దగ్గరకు వచ్చింది. సో జాగ్రత్తగా డీల్ చేసుకోరా. సరేరా.
తన పరిచయం ఒక పరవశంగా మారింది ఆ క్షణమే. తన రాకతో సరికొత్త నడక మొదలైంది ఆ క్షణం. అలాగే ఆ వర్ణించలేని హాయికి ఏ పేరు పెట్టాలో తెలియంది కూడా ఆ క్షణం.